కింగ్ మేకర్ అవడానికి కూడా అక్కడ ఛాన్స్ ఎక్కడ మనకి ఆ పంతంలో కనిపించట్లేదు. డీవీకే దాదాపుగా 62 స్థానాల్లో దూసుకుపోతుంటే టీవీకే 20లోనే ఉంది. అంటే ఆ మార్జిన్ చూసుకుంటే ఎక్కడ కూడా ఆయన కింగ్ మేకర్గా అయ్యే అవకాశం కూడా ఎక్కడ కనిపించడం లేదు. పూర్తి మెజారిటీతో డిఎంకే దూసుకుపోతుందన్న ఒక అంచనాలు అయితే మనకి పోస్టల్ బ్యాలెట్లో కనిపిస్తున్న ఏవైతే నియోజకవర్గాలు మనకి క్లియర్ కట్గా చెప్తా ఉన్నాయి. 101 స్థానాల్లో బీజేపీ లీడ్లో ఉంది, 92 స్థానాల్లో టీఎంసీ లీడ్లో ఉంది. 101 అంటే బీజేపీ ఇప్పుడు ఏదైతే బీజేపీ ఏవైతే అంటుందో ఖచ్చితంగా మమతా బెనర్జీ నుంచి అధికారాన్ని మేము చేజిక్కించుకున్నాం, అక్కడ మార్పు కోరుకుంటున్నారు. మమతా బెనర్జీ నుంచి అధికారాన్ని బీజేపీ కైవసం చేసుకోబోతున్నారు. ఇప్పటికే ఆల్రెడీ బీజేపీ కార్యకర్తలు నాయకులు సంబరాలు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి. 101 ప్లేసెస్ లో బీజేపీ లీడ్ లో ఉంది. స్టిల్ ఇంకా అక్కడ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కొనసాగుతుంది. బీజేపీ 51, కాంగ్రెస్ 12 స్థానాల్లో ఇక్కడ బీజేపీ క్లీన్ గా స్వీప్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పి మనకి ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. అదే ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతోంది. అండ్ అరుణోదయ్ అనే స్కీమ్ ఇక్కడ ఏదైతే బీజేపీ ప్రవేశపెట్టిందో, టీ ట్రైబ్స్ ఇక్కడ ట్రైబల్ ఎక్కువగా ఉంటారు అస్సాంలో. మనకు తెలుసు గతంలో పోలిస్తే ఎప్పుడు చూడ గొడవలతో ఉండేది అస్సాం, కానీ దాని నుంచి ఇప్పుడు మొత్తంగా ఒక్కసారిగా మార్పు కోరుకుంటున్నారు అస్సాం ప్రజలు. తమ అస్తిత్వాన్ని కూడా అక్కడ కోల్పోతామన్న భయాన్ని కలిగిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు భద్రతని ఇక్కడ బీజేపీ కల్పిస్తోంది. అండ్ చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ మీద కూడా, అంటే చిన్న చిన్న అంశాలపై కూడా శర్మ అక్కడ దృష్టి సారించారు. సింగర్ ఎవరైతే ఉన్నారో జుబిన్ చనిపోయినప్పుడు కూడా చాలా ఎక్కువగా గొడవలయ్యాయి. దాని యాంటీగా వెళ్ళింది బీజేపీ అని చెప్పి ఆ కేసుని నిర్వీర్యం చేయడానికి అని చెప్పి అనుకున్నారు. కానీ అది కూడా తమకు ఫేవర్గా మార్చుకొని మొత్తం క్లీన్ స్వీప్ చేసే దిశగా అక్కడ బీజేపీ అడుగులు వేస్తోంది. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఒకసారి మా ఢిల్లీ రిపోర్టర్ కూడా